పెంపకం ఓ ఆనంద ఆహ్లాద మనసుకు సంతృప్తినిచ్చే విధంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా కుందేళ్ల పెంపకంలో ఎంతో సంతోషాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మన దేశంలోనూ ప్రత్యేకించి మన రాష్ట్రంలో మాంసోత్పత్తి నిమిత్తం జీవాలను, కోళ్లను పెంచుతున్నా మాంసానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇతర వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. సామాన్యంగా కుందేళ్ల పెంపకం అనేది ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగానే చాలా మంది కుందేళ్లను మాంసోత్పత్తి గురించి కూడా పోషిస్తున్నారు. అయితే మన దేశంలో ఉన్న జంతువులపైన ప్రేమ కుందేళ్లను మాంసోత్పత్తికి కాకుండా ఇంట్లో ఆహ్లాదంగా పెంచి విక్రయించేందుకు ఎంతో మంది పోషిస్తుండడం అనేది మనం గమనించవచ్చు. ప్రస్తుతం మారుతున్న తరుణంలో కొంతమంది ఆహ్లాదం కోసం కుందేళ్లను పెంచుతున్నా ఎంతో మంది మాంసోత్పత్తికి కూడా సరిపడే బరువునిచ్చేలా విదేశాల నుంచి కొన్ని రకాల కుందేళ్లను తెప్పించి పోషించడం అనేది జరుగుతుంది. అంతేకాక పెరుగుతున్న ఆర్థిక స్థాయిని అనుసరించి ప్రజలు విలువలు కలిగిన ఆహార ఉత్పత్తులపైన ఖర్చు చేయడానికి మొగ్గు చూపడం జరుగుతున్న కారణంగా అధిక పోషక విలువలు కలిగిన మాంసం కలిగి ఉండే కుందేళ్ల పెంపకానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కుందేళ్ల పెంపకం ప్రస్తుతం స్వయం ఉపాధిగా కూడా మారింది. ఈ కుందేళ్ల మాంసం, ఉన్ని, చర్మాలు మొదలైన పదార్థాలకు మంచి డిమాండ్ ఏర్పడడం కూడా ఈ కుందేళ్ల పెంపకం పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. అంతేకాక గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి, ముఖ్యంగా మహిళలకు అనువైన, తేలికగా పోషించడానికి వీలుగా ఈ కుందేళ్లు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కుందేళ్ల మాంసం మంచి పౌష్టికాహారంగా జాతీయ పౌష్టికాహార సంస్థ నిర్ధారించడంతో ప్రజల్లో కుందేళ్ల మాంసం విలువ బాగా పెరిగింది. కుందేళ్ల పెంపకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగడం కూడా కుందేళ్ల పెంపకానికి ఓ ముఖ్య కారణంగా మారింది. అంతేకాక ఈ కుందేళ్ల మాంసం, ఇతర పదార్థాలు, వాటి నుంచి తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ రావడంతో కూడా మన దేశంలో ఈ కుందేళ్ల పెంపకం బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ కుందేళ్ల పెంపకంలో ఉండే లాభాలను పరిశీలిస్తే పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. గ్రామీణ నిరుపేద రైతులు, నిరక్షరాస్యులు, మహిళలు నిరభ్యంతరంగా ఈ కుందేళ్లను పెంచవచ్చు. కుందేళ్ల పెంపకానికి అవసరమైన భూమి చాలా తక్కువ. ఇది భూమి లేని నిరుపేదలు కూడా లీజు ప్రాతిపదికన తక్కువ స్థలాన్ని తీసుకుని పోషించవచ్చు. ముఖ్యంగా ఈ కుందేళ్ల పెంపకం అనేది ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కానీ హానిని కానీ కలుగు చేయవు. కుందేళ్లు ముఖ్యంగా సాధు స్వభావం కలిగినవి. ఇంట్లోనే మనుషులు సులభంగా ఈ కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు. కాబట్టి అదనపు కూలీల ఖర్చు ఉండదు. కుందేళ్లు ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటి మీద ఆధారపడి జీవిస్తాయి కనుక వాటికి వాటి ఆహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను ఇవి సమర్థవంతంగా వినియోగించుకోగలవు. కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాలను మాంసంగా మార్చుకోగలవు. కోళ్ల తర్వాత కుందేళ్లు మాత్రమే ఇటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. 1 కిలో ఉన్ని ఉత్పత్తికి అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే తక్కువగా ఉండటం అనేది గమనార్హం. కుందేళ్లు ఒక్కోసారి ఈనినప్పుడు కనీసం 6 నుంచి 10 పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కోసారి 6 నుంచి 8 వరకు రావచ్చు. అది అక్కడ మనం ఇచ్చిన ఆహారం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఇలా సంవత్సరానికి 4 నుంచి 6 సార్లు ఈనగలగడం అనేది కుందేళ్లలో ఉన్న ప్రత్యేకతగా మనం భావించవచ్చు. అందువల్లనే కుందేళ్ల సంతతి మిగతా జంతువుల కన్నా త్వరగా వృద్ధి చెందుతుంది. కుందేళ్లలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వల్ల తొందరగా అవి వ్యాధికి గురికావు. కుందేళ్లలో మరణ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. కుందేళ్ల మాంసంలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండడమే కాకుండా సోడియం, పొటాషియం శాతం కూడా చాలా తక్కువగా ఉంటాయి. కుందేళ్లలో 2 రకాల జాతులున్నాయి. అవి మొదటిది ఉన్ని కొరకు పెంచుకునే రకాలు, రెండవది మాంసం కొరకు పోషించే రకం. ఉన్ని కోసమే పెంచే రకాన్ని అంగోరా కుందేళ్లని అంటారు. మాంసం కొరకు పెంచే రకాన్ని బ్రాయిలర్ కుందేళ్లని అంటారు. మన దేశంలో ఎక్కువగా ఉత్తరాంచల్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తమిళనాడులో ఎక్కువగా అంగోరా రకాలను పెంచుతున్నారు. ఈ అంగోరా జాతిలో జర్మన్ అంగోరా, బ్రిటిష్ అంగోరా, రష్యన్ అంగోరా, సంకర జాతి అంగోరా రకాలు ప్రస్తుతం మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉన్నాయి. అలాగే బ్రాయిలర్ కుందేళ్లలో న్యూజిలాండ్ పైట్, సావెట్ చించిల్లా, గ్రే జెంట్, వైట్ జాయింట్, బ్లాక్ బ్రౌన్, ఫ్లెమిష్ జెంట్, డచ్ రకాలు ముఖ్యమైనవి.